శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రామాయణంలోని సుందరకాండ చెప్పుకుంటున్నాం. ఈరోజు 19వ భాగం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రువతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిం పరివృతం రామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాల్మీకి ధ్యానం ఈరోజు చెప్పుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాం గతిం. యం పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే కిందటి వారం మనం అంటే 18లోని మనం హనుమ యొక్క పరాక్రమాన్ని చూసాం, విన్నాం కదా. సరే, ఇప్పుడు 19వ భాగం. హనుమ 5 సేనాపతులను చంపెనని విని రావణుడు ఎదురుగానున్న అక్షకుమారుని వైపు చూచెను. రావణుని చూపు తనపై పడుటయ్యా ప్రేరణ కాగా ప్రతాపవంతుడగు అక్షకుమారుడు బ్రాహ్మణులు ఉంచిన హవిస్సుతో ప్రజ్వలించిన అగ్నివలే ఒకసారి సభలో లేచి నిలచెను. ఒక్కసారి అన్నమాట. ఏ విధంగా అయితే అగ్ని ప్రజ్వలిస్తుందో, ఆ చూపు పడగానే, మంట పడగానే, అంటే ధూమం అగ్ని వేయగానే ఆ యొక్క అగ్ని ఎలా ప్రజ్వలిస్తుందో ఆ విధంగా రావణాసుడు చూపు పడగానే అశ్వకుమారుడు లేచి నిలుచున్నాడనమాట. వెంటనే అతడు బాలసూర్యుని వలె మెరియచున్న బంగారు జాలుతో అలంకరింపబడిన రథమునధిష్ఠించి ఆ హనుమ ఎదుర్కొనుటకు బయలుదేరెను. అతడు అధిష్ఠించిన రథము తపస్సు చేసి సంపాదించబడినది. పతాకముతో విరాజిల్లుచున్నది. రత్నములతో అలంకరింపబడిన ధ్వజము గలది. మనోజవములగు 8 గుర్రములు పూంచినది. దేవతలు రాక్షసులు కూడా ఎదిరింపజాలనిది. శక్తి తోమరము మున్నగు పూర్ణమగు ఉపకరణములతో నిండినది. చంద్ర సూర్యులతో సమానమగు కాంతి కలది. అట్టి రథమ అధిరోహించి అక్షకుమారుడు హనుమతో యుద్ధమునకు బయల్వెడల తురంగ మాతంగ మహారథ ధ్వనులు భూమ్యాకాశములను నింపుచుండ సైన్యముతో కూడి అక్షకుమారుడు వచ్చి తోరణముపై కూర్చుండిన సమర్థుడగు హనుమను చేరెను. అతనిని చూడగానే అక్షకుమారుడుకు ఆశ్చర్యము తొట్రుపాటు కూడా కలిగెను. అతనిపై గౌరవం ఏర్పడెను. గౌరవముతో చూచెను. మహాత్ముడకు ఆ వానరుని వేగమును పరాక్రమమును తన బలమును అక్షకుమారుడు నిర్ధారించుకుని మంచు తొలగగానే సూర్యుడు ప్రకాశించినట్లు ప్రకాశించను. స్థిరముగా ఎవరిచే వారింపడుటకు వీలు కాకుండా కూర్చుండిన హనుమను చూచి కోపముతో అక్షకుమారుడు 3 బాణములతో హనుమను రెచ్చగొట్టెను. ఏమియూ శ్రమలేక గర్వముతో లక్ష్యము లేకుండా కూర్చుండిన హనుమను బాణపాణియే ధనుర్ధరుడై అక్షకుమారుడు చూచెను. బంగారు కంఠాభరణములతో అంగదములతో కుండలములతో ప్రకాశించుచు పరాక్రమశాలియగు అక్షకుమారుడు హనుమకు దగ్గరగా చేరెను. ఒకరితోనొకరు చూచుచుండగా, అంటే వారిద్దరూ ఒకరినొకరు చూచుచుండగా సురాసురులకు కూడా సంభ్రమము కలిగెను. భూమి ధ్వనించుచుండెను. సూర్యుడు ప్రకాశింపలేదు. వాయువు వీచుటలేదు. కొండలు కదిలిపోవుచున్నవి. అంటే ఏది జరగకూడదో జరుగుతున్నాయన్నమాట అక్కడ కదా. అంటే ఆ యొక్క క్షణం అలా అనిపించింది. ఆ హనుమకు అక్షకుమారునకు జరిగడి యుద్ధమును చూచి పై విధమగు మార్పు అంతటా ఏర్పడను. అంటే కదలని కొండలు కదులుతున్నాయి,
కదిలే వాయువు వీచుట లేదు, భూమి ఎక్కడైనా ధ్వనిస్తుందా కానీ భూమి ధ్వనించుచుండెను. అంటే ఏది ఏది జరగకూడదు అవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయన్నమాట. అంటే అక్కడ వ్యతిరేకత. ఆకాశము స్తంభించుచుండెను, సముద్రము కలత చెందుచుండెను. బాణములు సంధించుట విడుచుట, లక్ష్యమును గురిచేసి కొట్టుట బాగుగా ఎరింగిన అక్షకుమారుడు వాడి అయిన మొనలు గల 3 బాణములను విషముతో కూడిన పాముల వలె వానరుని శిరస్సుపై ప్రయోగించెను. వాడి అయిన మొనలు గల 3 బాణములు శిరస్సుపై గుచ్చుకొని కిరణముల వలె నొప్పగా అప్పుడే ఉదయించిన సూర్యుని వలె హనుమ ఒప్పుచుండెను. చిత్రములకు ఆయుధములను చిత్రముకు ధనస్సును దాల్చియున్న అక్షకుమారుని చూచి తగినవాడని హనుమ సంతోషించెను. యుద్ధమునకు సిద్ధమై పెరుగుచుండెను. మందర పర్వత శిఖరమును నిలిచిన సూర్యుని వలె తీవ్రమై హనుమ తన నేత్రాగ్ని కాంతులతో బలముతో వాహనముతో కూడిన అక్షకుమార్ని దహించెను. అప్పుడు ఆ రాక్షసుడనడి మేఘము వానరుడనడి పర్వతముపై బాణములను వర్షించెను. వృద్ధి పొందుచున్న తేజస్సు బలము వీర్యము గల చండ విక్రముడగు అక్షకుమారు చూచి హనుమ సంతోషముతో గర్జించెను. పరాక్రమముచే గర్వించిన వాడై కోపము గలవాడై బాలుడగుట వలన హనుమ స్వరూపము నెరుంగక గడ్డిపైన పరచిన గోతిలో ఏనుగు దిగినట్లు హనుమతో యుద్ధమునకు దిగిను. ఆకాశములో పెరుగుచున్న హనుమపై అక్షకుమారుడు బాణవర్షమును కురిపించను. ఆ బాణములు ఒడలి కంటకుండా హనుమ మనోజవుడై ఆకాశమున విహరించెను. ఆకాశ అంటే మనస్సుకి ఏదైనా అంటుతుందా? అంటది కదా, దానిలోంచే ఏమైనా రావాలి కానీ మనస్సుని ఏది కూడా తాకదు. తాకడానికి మనస్సుకి ఆకారమే లేదు కదా. అలాగ మనోజవుడు అనమాట, కనబడకుండా అందకుండా తిరుగుతున్నాడు. ఇట్లు బాణములను వదులుచున్న అక్షకుమారుని చూచి ఈతడు సమర్థుడే అని హనుమ నెచ్చుకొనుచు అతని వైపు చూచెను. చూచి ఈతడు బాలసూర్య ప్రభ కలిగి మహాబలుడై గొప్ప యుద్ధము చేయుచున్నాడు. ఇట్టి వానిని చంపుటకు నాకు బుద్ధి పుట్టకున్నది. ఈతడు మహాత్ముడు, పరాక్రమంలో గొప్పవాడు, యుద్ధములో మంచి ఊర్మి గలవాడు. ఈతడు చేయుచున్న యుద్ధమును చూచి నాగులు యక్షులు మునులు కూడా ఈతడిని పూజింతురు. మనసున పరాక్రమోత్సాహములు వృద్ధి పొందుచుండగా నాకెదురుగా వచ్చి నిలిచి ధైర్యముగా చూచుచున్నాడు. వీని పరాక్రమము దేవదానవులకు కూడా మనస్సున భీతిని కలిగించును. ఉపేక్షించిన వెనుకకు తిరిగిపోవాడు కాదు. పరాక్రమము అంతకంతకు పెరుగుచున్నది, ఇతన్ని చంపుటయే తగును అని నాకు తోచుచున్నది. అంటే ప్రజ్వలించుచున్న అగ్నిని ఉపేక్షించుట తగదు కదా. చిన్న అగ్ని అయితే పర్వాలేదు, అది వరాన్ని కాల్చిస్తే అలాంటి దాన్ని ఉపేక్షించకూడదనమాట అని ఈ విధముగా హనుమ శత్రువు యొక్క వేగమును ఆలోచించుచు తాను చేయవలసిన పనిని నిర్ణయించుకొనెను. మహాబలుడగు ఆ కపీశ్వరుడు అతన్ని చంపుటకు తొందరతో లేచెను. భారమును అర్వగలిగిన మహాజవములులగు అక్షకుమార్ని రథమున పూంచిన 8 గుర్రములను అరచేతితో చరచి హనుమ చంపెను. ఆ మహారథము కూడా అరచేతితో ఒక్క దెబ్బ కొట్టెను. దానితో రథము విరిగిపడెను, గుర్రములు చనిపోయెను. అప్పుడు ఆ మహారథుడగు అక్షకుమారుడు రథమును వదిలి ఖడ్గమును ధరించి శరీరమును విడిచి దేవలోకమునికెగుచున్న ఋషువలే ఆకాశమునకెగిరెను. ఆకాశములో సంచరించుచున్న అక్షకుమార్ని చేరి 2 పాదములను హనుమ గట్టిగా పట్టుకొనను. గరుత్మంతుడు పామును కొట్టినట్లు అక్షకుమార్ని నేలకేసి పలుసార్లు కొట్టాను. దానితో బాహులు ఉరుములు మొల మెడ విరిగిపోయాను. రక్తము ప్రసరించుచుండెను. ఎముకలు కన్నులు నలిగిపోయాను. సందులు విరిగిపోయాను. రక్తము స్రవించుచుండెను కదా. ఎముకలు కన్నులు నలిగిపోయాను. అక్షకుమారుడు చనిపోయినాడని నేలపై పడని. అదే అక్షకుమారుడు నేలపై పడినవాడై నేలపై పడెను. మహర్షులు భూతములు యక్షులు పన్నగములు దేవతలు ఆశ్చర్యము కలవారై అక్షకుమారుని చంపిన హనుమను చూచుచుండిరి. ఏమిటి ఈ పరాక్రమము అని. కృష్ణయ్య ఈ విధముగా అక్షకుమార్ని చంపి రక్తము వలె ఎర్రనైన కన్నులు కలవాడై వీరుడైన హనుమ మరలా తోరణమును ఎక్కెను. అక్షకుమార్ని చనిపోయిన తరువాత రావణుడు కొంతసేపటికి ధైర్యము తెచ్చుకొని ఇంద్ర తుల్యుడగు ఇంద్రజిత్తుని ఆజ్ఞాపించను.
నీవు బ్రహ్మాస్త్రము నెరింగిన వాడవు, శస్త్రవిధులలో అగ్రేశ్వరుడు, సురాసురులను కూడా శోకమును కలిగించువాడు. బ్రహ్మదేవునారాధించి అస్త్రములను ఆర్జించువాడవు. నీ అస్త్రబలమునకెదురుగా అసురులు కానీ దేవతలు కానీ శ్రమనందని వాడు లేడు. భుజపరాక్రమము చేతను తపస్సు చేత రక్షింపబడిన వాడవు, దేశకాల విభాగము నెరింగిన వాడవు, మతిమంతుడవు. యుద్ధములో పౌరుషముచే నీవు సాధింపలేనిది లేదు. వివేకముతో ఆలోచించుచు నీ వెరుంగనిది లేదు. 3 లోకముల్లోని అస్త్రబలము నెరుంగని వారు లేరు. నీ యొక్క తపోబలము పరాక్రమము నాకు తగినవి. యుద్ధములో విజయమును పొందుటలో సందేహము లేదు అన్నాడు రావణుడు. కింకరులందరూ చనిపోయారు. జంబుమాలి మరణించాడు. అమాత్యుపుత్రులు హతమార్చబడినారు. సేనానాయకులు సమసినారు. అశ్వ గజ రథములతో కూడిన సమృద్ధములకు సైన్యము నశించినవి. నీ సహోదరుడు అక్షకుమారుడు చంపబడినాడు. వారు నీ అంత సమర్థులు కారు. ఈ వానరుని యొక్క బుద్ధిని ప్రభావమును పరాక్రమమును చూచి నీ బలమును చూచుకుని నీ బలమునకు తగినట్లుగా అతనిపై ఏగుము. శత్రువులను జయించడి స్వభావము గల నీవు నీ బలమును శత్రుబలమును ఆలోచించుకుని మన సైన్యము నశింపకుండా యుద్ధము ఆరంభించుము అన్నాడు. ఒక్కసారి అనేకులకు గుంపులుగా చంపగల హనుమ ఎదుట సేనలు ఏమీయూ చెయ్యలేవు. హనుమంతుని వద్ద వజ్రము అల్పసారము, అందుచే దాన్ని పట్టుకొని హనుమ వద్దకు వెళ్ళకుము. ఈతనుకున్న వేగము వాయువునకు కూడా లేదు. అగ్ని సదృశుడగు హనుమను పిడికిలిపోట్లు మున్నగువానితో చంపుటకు శక్యము కాదు. అందుచే ఈ విధముగా అంతయు బాగుగా ఆలోచించుకొని కార్యసిద్ధికి తగినట్లు ఏకాగ్రచిత్తుడై దివ్య మంత్రములను స్మరించుచు ఏగుము అన్నాడు. నిన్ను యుద్ధమును చంపుట శ్రేష్టమైన పని కాదు, కానీ రాజధర్మములో రాజులకు ఇది తప్పదు. యుద్ధములలో నానా విధములకు శస్త్రములతో యుద్ధము చేయు నేర్పును ఎరింగియుండుము. యుద్ధములో విజయము ఆర్జించుటకు సన్నద్ధుడవు కమ్ము అన్నాడు. ఇట్లు తండ్రి చెప్పిన మాటలు విని దేవతుల్య ప్రభావము గల ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణ చేసి ధైర్యంతో యుద్ధమునకు నిశ్చితమైన బుద్ధితో బయలువెడలేను. ఇంద్రజిత్తునకు ఇష్టులకు సైనికులందరూ ఇంద్రజిత్తును అభినందించరి. ఇంద్రజిత్తు యుద్ధమునకు సిద్ధపడి ఉత్సాహముతో బయలుదేరను. శ్రీమంతుడు విశాలములకు నేత్రము కలవాడు అగు ఇంద్రజిత్తు పర్వదినములలో పొంగెడి సముద్రము వలె ఉత్సాహము పొంగులు వారుచుండ బయలుదేరాను. గరుద్బంతునితో తుల్యముగు వేగము వాడియగు కొరలు గల 4 సింహములను పూంచిన రథమును ఇంద్రజిత్తు అధిరోహించెను. శస్త్రజ్ఞుడు, అస్త్రవిద్యలలో శ్రేష్ఠుడు, ధనుర్ధరుల్లో అగ్రేసరుడు, రధికుడు అయిన ఇంద్రజిత్తు రథమునధిరోహించి హనుమ ఉన్న చోటికి ఏగెను. వానరవీరుడకు హనుమ ఆ ఇంద్రజిత్తు రథము యొక్క ధ్వనిని వింటినారి ధ్వనిని విని ఆనందించను. నాకు తగినవాడే వస్తున్నాడు అని కదా. గొప్ప వింటిని వాడి అమ్ములను చేకొని ఇంద్రజిత్తు హనుమకెదురుగా ఏగెను. హర్ష పరవశుడై ఇంద్రజిత్తు యుద్ధమునకు వచ్చుచుండగా దిక్కులన్నీయు మసక ఆయను. రౌద్రములకు మృగములు అరచుచుండెను. నాగ యక్ష మహర్షి సిద్ధి సంఘములు ఆకాశమును ఆవరించి ఉండరి. పక్షి సంఘములు రొద చేయుచుండెను. శీఘ్రముగా వచ్చుచున్న ఇంద్రజిత్తును చూసి హనుమ శరీరము పెంచి పెద్దగా గర్జించెను. ఇంద్రజిత్తు తన రథముపై నుండి ధనస్సును ఎక్కుపెట్టాను. మహావేగము మహాబలము గలవారలై యుద్ధమునకు జంకక హనుమ ఇంద్రజిత్తులు తలపడిరి. మహారథుడకు ఇంద్రజిత్తు వదులుచున్న బాణముల వేగమును వ్యర్థము చేయుచు హనుమ వాయుమార్గమున సంచరించుచుండెను. తీక్షణశల్యములు కాంచన పుంఖములు కలిగిన వజ్రముల వంటి వేగము గల బాణములను ఇంద్రజిత్తు హనుమపై ప్రయోగించెను. గురిచేసి కొట్టుటలో ప్రసిద్ధుడగు ఇంద్రజిత్తు యొక్క బాణములు తనకు తగలకుండా హనుమ ఆ బాణమధ్యమున అతివేగముతో తిరుగుచుండెను. ఇంద్రజిత్తు రథము యొక్క ధ్వని మృదంగభేరి పటహాది వాద్యముల ధ్వనిని అమ్ము తొడగుటకు లాగుటకు వింటి ధ్వనిని విని హనుమ పైకెగిరేను. 2 చేతులను ముందుకు చాచుకొని బాణములకెదురుగా ఎగురుచుండెను. 2 వేగము గలవారే, 2 యుద్ధ
కర్మ విశారథులే. సర్వభూతముల యొక్క మనసు ఆకర్షించి యుద్ధమును వారిద్దరూ చేయుచుండరి. హనుమను కొట్టుటకు ఇంద్రజిత్తునకు అవకాశము లభించుటలేదు. ఆ ఇంద్రజిత్తును కొట్టుటకు హనుమకును అవకాశము చిక్కుటలేదు. దేవతుల్య పరాక్రమములై ఒకరినొకరు ఓర్వలేని వారై ఉండిరి. అమోఘములకు బాణములను ప్రయోగించుచున్నను ఒక్క బాణము కూడా తనకు తగలకుండా హనుమ తిరుగుచుండగా, బాణమును సంధించుటలో గురిచూచి కొట్టుటలో అప్రమత్తుడై యుద్ధము చేయుచున్న ఇంద్రజిత్తు తీవ్రమగు ఆలోచనలో పడిన. ఈ హరివీరుడు అవధ్యుడు, ఇతని వేగమును ఎట్లయినను తగ్గించి పట్టుకొనవలను అని ఇంద్రజిత్తు నిశ్చయించుకొనెను. అప్పుడు బ్రహ్మాస్త్రమును సంధించి అవధ్యుడగు మారుతిని ఇంద్రజిత్తు బంధించెను. ఆ అస్త్రములో హనుమ కదలిక లేనివాడై నిలబడెను. బ్రహ్మాస్త్రము చేకట్టబడితేనని గుర్తించెను. వేగము తగ్గినవాడయ్యను, కానీ బ్రహ్మకు తనపై అనుగ్రహము కలదని భావించెను. ఏ అస్త్రమునకును వశము కానుకుండునట్లు బ్రహ్మ నాకు వరమునిచ్చెను, కానీ ఆ బ్రహ్మ ప్రభావం వల్ల బ్రహ్మాస్త్రమును మాత్రము విడిపించుకుంటలో నాకు శక్తి లేదు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రముచే బంధించినాడు. ఈ అస్త్ర సంబంధమును నేను అనుసరించి తీరవలెను అని అస్త్రము యొక్క బలమును తనక అస్త్రబంధము విడునట్లు బ్రహ్మయే అనుగ్రహించుననియు ఆలోచించి బ్రహ్మ యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ అస్త్రమునకు కట్టుబడి ఉండెను. అట్లుండి అస్త్రముచే బంధించబడినను నాకు భయము కలుగుటలేదు. నన్ను బ్రహ్మ మహేంద్రులు వాయువు రక్షించుచున్నారు. ఈ రాక్షసులు నన్ను బంధించుటయే మేలు, రావణునితో సంవాదము లభించును. బంధింపనిమ్ము అని నిశ్చయించుకుని పరవీరులను చంపగలవాడయ్యూ ఆలోచించి పనులు చేయు స్వభావము గల హనుమ చేష్టలుడిగి పడి ఉండెను. రాక్షసులు బలాత్కారముగా పట్టుకుని బదిలించుచుండా గర్జించుచుండెను. అప్పుడు రాక్షసులు కదలిక లేకుండా పడియున్న వానరుని చూచి జనపనారతో చెట్టు పట్టతో గట్టిగా కట్టనారంభించిరి. శత్రువులు తన్ను బంధించుట, వారు తనను నిగ్రహించుట హనుమ కిష్టముగా ఉండెను. రావణుడు కుతూహలముతో నన్ను చూడదలంచును అని సంతసించుచుండెను. నారతో కట్టగానే బ్రహ్మాస్త్రము వీడెను. బ్రహ్మాస్త్రము వేరొక కట్టును ఓర్చదు అన్నమాట. చెట్ల నారలతో కట్టిన హనుమను ఇంద్రజిత్తు చూచి బ్రహ్మాస్త్రం పట్టు వదిలినదని గుర్తించెను. వేరొక కట్టు కట్టినచో బ్రహ్మాస్త్రము యొక్క కట్టు నిలువదు. అయ్యో, ఇంత కష్టపడి చేసిన పనిని వ్యర్థము చేసిరి. బ్రహ్మాస్త్ర మంత్రము యొక్క పద్ధతిని వీరు ఆలోచింపలేరన్నమాట. బ్రహ్మాస్త్రము వీడిన తరువాత మరి ఒక అస్త్రము వానిపై పని చేయదు. మరలా బ్రహ్మాస్త్రము వేసినను పని చేయదు. అందరకును ప్రాణ సంశయ మేర్పడినది అని ఇంద్రజిత్తు విచారించుచుండెను. బ్రహ్మాస్త్రము వదిలినను కూడా హనుమ పట్టించుకొనలేదు. రాక్షసులు త్రాళ్లతో బిగించి కట్టి లాగుచుండరి, కర్రలతో పిడికిలతో కొట్టుచుండరి. ఇట్లు కొట్టుచూ రావణాసురుని సమీపమునకు లాగుకొని పోయిరి. ఇంద్రజిత్తు అట్టి స్థితిలోనున్న మహాబలుడకు ఆ వానర వీరుని సపరివారముగా కొలువు తిరియున్న రావణునకు చూపెను. త్రాళ్లతో కట్టి తెచ్చిన మదించిన ఏనుగు వలె ఆ వానరోత్తముని రాక్షసేంద్రుడకు రావణుని ఎదుటకు నెట్టేరి అన్నమాట, చూపించారు. ఆ సభలోనున్న రాక్షస వీరులందరూ వీడెవడు, ఎవరికి చెందినవాడు, ఎచ్చటి నుండి వచ్చెను, ఏమి పని దిక్కెవరు అని అనుకొనుచుండిరి. రాక్షసుల్లో కొందరు హనుమపై కోపము గలవారై వీనిని చంపుడు, కాల్చుడు, భక్షించుడు అని ఒకరితోనొకరు అనుకొనుచుండిరి. మార్గమంతయు దాటి హనుమ రావణుని పాద సన్నిధినున్న మంత్రి వృద్ధులను రత్నవిభూషితముకు ఆ భవనమును చూచెను. రాక్షసుల చేలాగి కొనబడి ఉన్న హనుమను రావణుడు చూచెను. తేజస్సుచే బలముచే సూర్యుని వలె ప్రకాశించుచున్న రాక్షస రాజుకు రావణుని ఆ వానరోత్తరము కూడా చూచెను. రావణుడు కోపముతో ఎర్రనైన కన్ను చూపులతో అటునుటు చూచుచూ ఆ వానరుని చూచి అచట కూర్చుండియున్న మంత్రి ముఖ్యులను ఆ వానరుని గూర్చి తెలుసుకొనవలసిందిగా ఆజ్ఞాపించాను. అప్పుడు ఆ మంత్రులు హనుమను నీవెందుకు వచ్చితివి, ఎవరు పంపిరి అని అడిగిరి. అప్పుడు హనుమ వానర రాజుకు సుగ్రీవుని వద్ద నుండి దూతగా వచ్చి తిని అని చెప్పాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంతవరకు ఏం చెప్పారంటే ఈ సర్గ 48 అన్నమాట. పారాయణము చేసినచో శనిగ్రహ దోషము శమించును అన్నారు. ఎందుకంటే ఇక్కడ హనుమ
అస్త్రము వేసిన బ్రహ్మాస్త్రము వేసినా సరే ముక్తి లభించింది ఆయనకి. అంటే బంధించబడలేదు. అంటే పరమాత్మని యొక్క అనుగ్రహం ఉంటే ఈ నవగ్రహాలు కూడా ఏమీ చెయ్యలేవు అని కదా అర్థము. శనిదోషము శమించును. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.